హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ vutukuru కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజీ కారం అండి. క్యాబేజీతో కారం చేయబోతున్నాను. మనకి బయట ఫంక్షన్స్లో అండ్ పెళ్ళిళ్ళల్లో ఈ క్యాబేజీ కారాన్ని చేస్తారు కదండి, చాలా బాగుంటుంది. సేమ్ అదే టేస్ట్తో అదే ఫ్లేవర్తో ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యాబేజీ కారం 1 or 2 months ఈజీగా నిల్వ ఉంటుందండి. మనకి గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, జాడీలు, వాటిలో అండ్ టైటనింగ్ బాక్సెస్లో పెట్టుకుంటే కంపల్సరీగా స్టోర్ ఉంటుంది. అంటే వాటికి తడి తగలనీయకుండా చూసుకోవాలండి. కొంచెం తడి తగిలితే మాత్రం కారం పాడైపోతుంది మొత్తము. సో తడి తగలనీయకుండా చూసుకుంటే కంపల్సరీగా 1 or 2 months ఈజీగా నిల్వ ఉంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. క్యాబేజీ హాఫ్ కేజీ తీసుకున్నానండి. అలా సన్నగా అంటే మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్దగా అలా కట్ చేసుకోవాలి. మెంతిపిండి, మెంతుల్ని ముందుగానే వేయించుకొని పౌడర్ చేసుకున్నాను. ఇంగువ, పసుపు 1/2 టేబుల్ స్పూను, నిమ్మకాయ చెక్క 1, నిమ్మరసం పిండితే చాలా బాగుంటుందండి. ఈ కారంలో కంపల్సరీగా నిమ్మరసం యాడ్ చేసుకోండి. పోపు గింజలు, పోపు అన్నీ మిక్స్ చేసుకొని ఉంచుకుంటానండి నేను ముందుగానే. ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపగుండ్లు అండ్ ఒక 3 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవపిండి అండి. ఈ గ్లాస్తో ఆవపిండి తీసుకున్నాను. ఈ గ్లాస్ కొలతతో ఆవపిండి అండి. సేమ్ ఇదే గ్లాస్తో అన్నీ తీసుకుంటాను. ఉప్పు, కారం అని కూడా చూపిస్తాను. ఈ గ్లాస్తో ఆవపిండి ఫుల్గా వేయట్లేదు, ఇలా హాఫ్ సరిపోతుంది. ఇది ఆవాలు కూడా ముందుగానే వేయించి మిక్సీ పట్టుకున్నానండి. పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మనకి మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఆవాల పొడి, అదన్నా తెచ్చుకొని వేసుకోవచ్చు ఆవపిండి. ఈ గ్లాస్తో ఆయిల్ తీసుకున్నానండి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నా పర్వాలేదు, పల్లి నూనె ఉన్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది పల్లి నూనె అయితే. మీ ఇంట్లో ఏదో ఆయిల్ ఉంటే ఆయిల్తో చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం కారం కలుపుకునేటప్పుడు చూసుకొని ఒకవేళ ఆయిల్ ఏమన్నా ఎక్కువ పడితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ మనం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా కారాలు ఇలా పచ్చళ్ళు కలుపుకునేటప్పుడు ఇలా వెడల్పుగా ఉంటేనే మంచిగా మిక్స్ అవుతుంది. చేతితో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉప్పు, కారం వేసుకుందాము. సేమ్ ఇదే గ్లాస్తో కారం తీసుకున్నానండి. చూసారు కదా, ఫుల్ తీసుకోవాలి కారము. కారం దీంట్లో యాడ్ చేసుకుందాము. సేమ్ అదే గ్లాస్తో సాల్ట్ అండి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి. కారం కంటే సాల్ట్ కొంచెం తక్కువగానే ఉండాలి. ఎందుకంటే కారం అంటే ఇది ఊరుతుంటుంది కదా, ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. సో మనం కారం ఇంతే వేసుకోవాలండి. సేమ్ ఇదే గ్లాస్ క్వాంటిటీతో కారం కొంచెం నిండా తీసుకోవాలి. ఉప్పు మాత్రం హాఫ్ తీసుకోవాలి. ఆవపిండి అండి, ఇందాక చూపించాను కదా, ఇది కూడా అంతే, ఇలా హాఫ్ తీసుకోవాలి. గ్లాస్ కొలత మాత్రం ఇదే. దీంట్లో మాత్రం హాఫ్ ఆవపిండి, హాఫ్ సాల్ట్, కారం మాత్రం ఫుల్ తీసుకోవాలి. పసుపు కూడా దీంట్లో వేసుకోవాలి. మెంతిపిండి అండి, దీంతో ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఈ స్పూన్తో ఒక 2 తీసుకోండి సరిపోతుంది. మళ్ళీ పోపులో వేసుకుంటాం కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ మెంతిపిండి. ఇప్పుడు మనం ఈ పొడిపిండినే ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో క్యాబేజ్ వేసేసుకుందాము. చేత్తో మిక్స్ చేసుకుంటేనే మంచిగా పడుతుందండి కారం, స్పూన్స్తో కంటే. ఇప్పుడు మనం క్యాబేజ్ యాడ్ చేసుకుందాము. క్యాబేజ్లో అస్సలు వాష్ చేయకండి. క్యాబేజ్ని మాత్రం ఇలా కట్ చేసేసుకోవడమే ముక్కలు. ఎందుకంటే క్యాబేజ్లో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా, మనం వాష్ చేసుకుంటే అసలు నిల్వ ఉండదు క్యాబేజీ, అంటే కారం నిల్వ ఉండదు ఒక 10 days కంటే కూడా. సో క్యాబేజ్ని మాత్రం అస్సలు వాష్ చేసుకోకండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందామండి మంచిగా. ఈ ముక్కలకంతా ఈ కారము, ఆవపిండి, మెంతిపిండి ఘాటంతా పట్టాలి కదా. ఒక 2 daysకి మాత్రం 1 or 2 daysకి ఇంకా మంచిగా ఊరి చాలా బాగుంటుందండి కారము. అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నిమ్మరసం అండ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. మొత్తాన్ని మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాము. నిమ్మరసం ఒక చెక్క ఉంటే సరిపోతుంది, ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ గ్లాస్తో ఆయిల్ అంతా పడుతుందండి. ఎప్పుడైనా కారాల్లో, పచ్చళ్ళలో నూనె ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటేనే అవి నిల్వ ఉంటాయి, బూజు పట్టకుండా, పాడవకుండా. ఫస్ట్ ఈ గ్లాస్ ఆయిల్తో మాత్రం మిక్స్ చేసుకుందాము. దాన్ని బట్టి ఆయిల్ తక్కువైతే 2 రోజుల తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా ఇప్పుడు చేత్తో కలుపుకుందామండి.
కరెక్ట్గా సరిపోయిందండి. ఆయిల్ కూడా చూసారు కదా. ఇప్పుడైతే ఆయిల్ పట్టదు, అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు 2 డేస్ తర్వాత చూసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు తింటే కూడా చాలా బాగుంటుందండి ఈ కారము. ఎలా అయినా 1 డే ఇట్లా ఊరితే ఇంకా బాగుంటుంది. సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది క్యాబేజీ కారము. చేత్తో మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తుందండి. మొత్తం మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దాన్ని పక్కకు ఉంచేసుకుందాము, మిగతా ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకుందామండి. దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ క్యాబేజీ కారానికి పోపు ఇష్టం ఉన్న వాళ్ళైతే చేసుకోండి, లేదంటే ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ పోపు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్. పోపు గింజలు అన్నీ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేదాకా ఉంచుతాము. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు విత్ ఎండుమిర్చి కూడా ఒకటేసారి వేసుకోవాలి, ఇప్పుడు ఈవెన్గా వేగుతాయి. పోపు వేగేటప్పుడే కొంచెం వేగిన తర్వాత ఇంగువ తీసుకోవాలండి. ఒక చిటికెడు ఇంగువ తీసుకోవాలి. అండ్ మెంతిపిండి కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది కారానికి. అండ్ కరివేపాకు. పోపు వేగిందండి. ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఒక గడ్డ తీసుకొని దంచుకున్నానండి, ఇలా క్రష్ చేసుకున్నాను. క్రష్ చేసుకున్న వెల్లుల్లిని దీంట్లో వేసుకోవాలి. ఒక వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి, బట్ వెల్లుల్లి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కారము. పోపు అంతా వేగిందండి, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పోపు అంతా దీంట్లో వేసేసుకుందామండి. వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీంతో స్పూన్తో మిక్స్ చేసేసుకుందామండి. దీన్నంతా కాలుతుంది కాబట్టి. కొంచెం చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో తీసుకుంటే సరిపోతుందండి, వేడివేడిది పెట్టకుండా. క్యాబేజీ కారం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ వంట నూనె కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంకొక టేస్టీ, ఇంట్రెస్టింగ్, ఈజీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.